Hello friends, welcome back to my channel #talks. ఈరోజు మేము వన్ డే వ్లాగ్ చూపించబోతున్నాను. మేము ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది మలేషియాలో రవాంగ్ అనే ప్లేస్లో ఉంటుంది. దీని పేరు కంచింగ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇదిగోండి, వి ఆల్మోస్ట్ దేర్. చూసారా, కంచింగ్ అనే బోర్డ్ కూడా వచ్చేసింది కదా. మేము ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాము. మేము మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి మాకు 10:30, 11 అయిపోయింది టైం. సో బాగా ఫుల్ ఎండ్ వచ్చేసింది అనమాట. కొంచెం హాట్గా ఉంది. మేము ఇంకా కంచింగ్ ప్లేస్కి వచ్చేసాము. కనిపిస్తుంది కదా బ్లూ కలర్ హట్టే, అక్కడ మనకి టికెట్స్ ఇస్తారనమాట. టికెట్స్ మరియు ఓవర్ ప్రైస్ ఏమి ఉండదు, ఓకే, నార్మల్ ప్రైస్. మీరు కనుక మలేషియా ఎప్పుడైనా వస్తే విజిటింగ్ ప్లేసెస్లో మీకు ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, వాటర్ ఫాల్స్ న్యాచురల్గా ఉండే ప్లేసెస్ మీరు చాలా ఇష్టపడితే మీరు ఖచ్చితంగా ఈ కంచింగ్ అనే ప్లేస్కి రావచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళాం, చాలా మంది వెళ్ళాం. ఇంకా చాలా మందితో ప్లాన్ చేసుకుంటే కొంతమంది డ్రాప్ అయిపోయారు, కొంతమంది వచ్చారు. ఎంట్రన్స్ అనమాట. మనం టికెట్ తీసుకున్నాక వెళ్ళే ప్లేస్ ఇట్లా ఉంటుంది. సారీ ఫర్ బ్యాడ్ వీడియో, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ అండ్ నాకు వీడియో షూట్ చేయడం అంత మంచిగా రాలేదు. బట్ ఓకే, నాకు వచ్చింది తీసాను, మీకు చూపిద్దాం అని అప్లోడ్ చేస్తున్నాను. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఇట్లా ఉంది అట్లా ఉంది అని మీరు ఏమనుకోవద్దు. నా ఫస్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ చూడండి, ఈ ప్లేస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. వాటర్ ఫాల్స్ కదా, చాలా ట్రెక్కింగ్ చేసినట్లు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి, తర్వాత స్లోగా ప్లెయిన్గా ల్యాండ్ ఉన్నట్లు ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అదొక స్టేజ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ లో నేను అలా చెప్పాను. స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి చాలా మంకీస్ ఉంటాయి అన్నమాట. మీరు ఏమైనా స్నాక్స్ ఇట్లా తింటూ మాత్రం అస్సలు వెళ్ళొద్దు. మీ చేతిలో ఫుడ్ కనుక ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇలాంటి ప్లేసెస్కి చాలా మంది ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, రౌడీ గ్యాంగ్. నాకైతే మస్తు భయం వేసింది. నేను మా ఫ్రెండ్స్ పక్కన హైడ్ అయ్యి చిన్నగా వెళ్ళాను. ఇవి బాగా ర్యాక్ చేస్తున్నాయి, మేము వెళ్తుంటే అటు పోతాయి. నాకైతే చాలా భయం వేసింది. మధ్యలో అరుస్తూ ఉంటాయి. ఎంత బాగా ఎండ్ ఉన్నా ఆ ప్లేస్లో అసలు ఎండే తెలియదు అనమాట. ఎందుకంటే ఫుల్ గ్రీనరీ, చాలా చెట్లు, కొండ, అదంతా లోయ అనమాట. స్టార్టింగ్ అంతా మనకి కొంచెం ఇట్లా ఉంటుంది, కానీ వెళ్ళే కొంది అసలు చాలా నేరో అయిపోయి పడితే ఇంకా లోయ డమాల్ అనమాట. చాలా అడ్వెంచరస్గా అనిపించింది. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం. మీరు వెళ్ళేటప్పుడు చక్కగా కంఫర్టబుల్ షూస్ వేసుకొని చాలా బాగా మంచిగా ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగాలి, ఇట్లా దిగాలని, అడ్వెంచరస్గా ఫొటోస్ దిగాలని అట్లాంటివి పెట్టుకోకుండా చక్కగా సైట్ సీయింగ్కి బాగా ఎంజాయ్ చేసేలాగా వెళ్ళండి. నేను చాలా వరకు క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే వే చాలా రిస్కీగా ఉంది. ఇది వన్ స్టేజ్ ఆఫ్ వాటర్. కొంచెం ఎక్కువ మంది, చాలా దూరం వెళ్ళలేని వాళ్ళు రిస్క్ లేకుండానే మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ ఆగిపోయి అక్కడ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడికి మనం అవుట్ సైడ్ ఫుడ్ అలౌ అనమాట. అంటే మన ఓన్ ఫుడ్ మనం తెచ్చుకోవచ్చు. సో మన ఓన్ ఫుడ్ మనం తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇంకో స్టేజ్ ఆఫ్ వాటర్. నాకు ఏ స్టేజో కరెక్ట్గా తెలియదు. మేము కొన్ని స్టేజెస్లో వెళ్ళి పిక్స్ దిగేసి మేము పైకి వెళ్ళాలి, పైన చాలా బాగుంటుంది అని బాగా పైకి వెళ్ళాము. చెప్పాను కదా, మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ ఇట్లాంటి స్టెప్స్ వచ్చాయి. ఇక్కడ ఒక మంకీ మేము నడుస్తుంటే వెళ్తుంది, ముందుకు తిరిగి వెనక్కి చూస్తుంది. చెట్లలోకి వెళ్ళదు, దాటి వెళ్ళాలంటే భయం. ఫ్రెండ్స్ కొంచెం వెనక దూరంలో ఉన్నారు. ఫైనల్లీ ఎట్లానో ఆ మంకీ ఏం చేయలేదు, దాటేసాము. డిఫరెంట్ లెవెల్స్ అనమాట. మీకు ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళండి. మీరు ఎప్పుడైనా మలేషియా విజిటింగ్ పర్పస్ వస్తే కూడా మీరు వెళ్ళొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.
మేమైతే చాలా ఎంజాయ్ చేశాను. అందుకే నా వాయిస్ ఆల్రెడీ చాలా పోయింది. ఆ వాటర్ చూసి అరిచి పిచ్చిగా గోల చేసి ఈ కోతుల్ని ఏడిపించి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మంచి మెమరబుల్ ట్రిప్ అన్నమాట. ఇక్కడ చూసారా స్టెప్స్ తగ్గిపోయి అసలు ఎక్కడం దూకడం దిగడం, మధ్య మధ్యలో వాటర్స్ చాలా స్లోపీగా ఉంటే అందరు హ్యాండ్లో హ్యాండ్ వేసుకొని వెళ్ళడం చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది 1 స్టేజ్ ఆఫ్ వాటర్. ఇక్కడ కూడా వాటర్ ఫాల్ చాలా బాగా వస్తుంది. బట్ మేము ఇక్కడ వెళ్ళాము, కొన్ని పిక్స్ తీసేసుకుని జస్ట్ మేము మూవ్ ఆన్ అయిపోయాము. ఎందుకంటే మేము చాలా పైకి వెళ్ళాలి, అసలు ఎండ్ పాయింట్కి వెళ్ళాలని చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాము. ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళాము, ఇంకా కొంచెం పైన ఉంటుందంట. కాకపోతే మాకు ఒక చిన్న పాప ఉంది, అదే బాగా రిస్కీగా ఉంది అని మేము ఒక ఎండ్ వరకు వెళ్ళాము. కొంచెం లిటిల్ ఒక 2-3-10% ఆఫ్ పైకి వెళ్ళలేదు అంతే. మా హస్బెండ్ #టాక్స్ అని చేయమంటే నేను చేస్తున్నాను క్రేజీగా. ఇది ఇంకో లెవెల్ ఆఫ్ వాటర్. జస్ట్ ఇక్కడ కూడా అట్లా ఆగి కొంచెం ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ మాకు ఒక ఆస్ట్రేలియన్స్ పరిచయం అయ్యారు, చూస్తారు మీరు. నెక్స్ట్ అది వస్తుంది. క్రేజీ, వాళ్ళు చాలా వామ్ ఉన్నారు. మా హస్బెండ్ చేశారు అట్లా. ఇట్ ఫీల్స్ క్రేజీ జస్ట్ ఉడకనే. ఇంకా ఫైనల్గా మేము ఎంజాయ్ చేసిన వాటర్ ఫాల్స్ ఇదే అనమాట. చాలా బాగుంది, చాలా ప్యూర్ వాటర్ ఉన్నాయి మేము ఇంత పైకి వచ్చేసరికి. అండ్ ప్లేస్ అయితే కొంచెం సేఫ్ కూడా ఉంది. ఒకవేళ మేము జారి పడినా కూడా కొంచెం ఆగుతామని ఇక్కడ ఆగాము. జనరల్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు చాలా స్లిప్పరీగా ఉంటాయి, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాజ్ యూజువల్ గర్ల్స్ చాలా మంకీ థింగ్స్ చేస్తుంటారు కదా, అలా ఏవో చేశాను నేను. తర్వాత ఇంకా మేము అక్కడ ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాము. నేను ఫస్ట్ వీడియో కొంచెం తీయలేకపోయాను కాబట్టి ఇక్కడ కొంచెం కుదిరింది. సో కొంచెం వచ్చేటప్పుడు కొంచెం తీశాను, బట్ చాలా వరకు నేను తీయలేదు. ఎందుకంటే అస్సలు తీయడానికి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం మంచిగా వెళ్ళలేమన్నమాట. సో బట్ రవాంగ్ వాటర్ ఫాల్స్ అయితే ఆల్మోస్ట్ ఇంక ఇట్లానే ఉంటుంది. దాని బ్యూటీ వీడియోలో కెమెరాలో అంత మంచిగా క్యాప్చర్ అవ్వలేదు. మీరు మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే నిజంగా మీరు ఆ ప్లేస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ పిక్స్ కొన్ని మాత్రం లాస్ట్లో వస్తాయి, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వాటర్ ఫాల్స్. అండ్ ఫైనల్గా మేము ఏ స్టేజ్లో ఎంజాయ్ చేసామో అక్కడ ఆ ఫొటోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మీరు మలేషియాలో కొత్త ప్లేసెస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి ట్రావెల్ వ్లాగ్స్, బ్యూటీ టిప్స్, DIYs అండ్ ఇంకా ఎన్నో నా ఛానల్లో వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. Bye.